Hi friends, this is Manikanda Prasanna Kumar. Welcome to my channel Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL, and I have 4 years experience in teaching quantitative aptitude. You can follow me on my Facebook page Maths with Money. So already last 2 videos lo nenu parallelogram సంబంధించి కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అలాగే నెక్స్ట్ వీడియో అంటే రేపటి వీడియోలో నేను parallelogram సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో parallelograms అంటే సమాంతర చతుర్భుజం దాంట్లో పార్ట్ 3 ఆల్రెడీ 2 పార్ట్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ ఇట్ ఈస్ ద పార్ట్ 3. ఓకే, సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ఇన్ parallelogram. సో నేను ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్ అనేది సఫిషియంట్. ఈరోజు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. లెట్స్ సీ. In the adjoining figure or adjacent figure, ABCD is a parallelogram and EF are the centroids of triangle ABD and triangle BCD respectively. Then what is the value of EF? EF means this distance. You have to find out the length of EF. And the options are 1.5 AE and BE, CE and 2/3 AV. Okay. సో మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను చెప్పిన ప్రాపర్టీస్ అనేవి మీరు చూసుకుంటేనే ఈజీగా చేయగలరు. ఓకే, సో ఏం చెప్పాను, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఎస్ అంటే ఏఓ ఎంత ఉంటుందో ఖచ్చితంగా సిఓ కూడా ఎంత ఉంటుందమ్మా అంతే ఉంటుంది. అయితే ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిడి అనే ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్కి ఈ అనేది సెంట్రాయిడ్ కాబట్టి సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. అంటే ఏఈ కనుక 2 పార్ట్స్ అంటే ఈఓ ఎన్ని పార్ట్స్ ఉంటుంది, 1 పార్ట్ ఉంటుంది. సో వాట్ అబౌట్ టోటల్ 3 పార్ట్స్. క్లియర్? అలానే ఏఓ 3 పార్ట్స్ కాబట్టి ఖచ్చితంగా సిఓ కూడా ఎలా ఉంటుంది, 3 పార్ట్స్ ఉంటుంది. మళ్ళీ అగైన్ ఎఫ్ ఈజ్ సెంట్రాయిడ్, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్సో డివైడ్స్ ద సిఓ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమడిగాడు, ఈఎఫ్. ఈఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఈఓ ప్లస్ ఓఎఫ్. ఇట్ ఈస్ 1 పార్ట్ అండ్ ఇట్ ఈస్ 1 పార్ట్, సో టోటల్ 2 పార్ట్స్. సో ఆప్షన్లో ఇక్కడ చూడండి 1.5 అంటే 3/2. ఏఈ ఎంత ఉందమ్మా, 2 పార్ట్స్ ఉంది. సో 2తో మల్టిప్లై చేయండి, 2 to 3. కానీ మనకి ఎంత రావాలి, 2 పార్ట్స్ రావాలి. బిఈ ఎంతమ్మా, బిఈ గురించి మనకి తెలియదు అసలు. ఓకే, వీ కాంట్ టెల్ హౌ మచ్ ద వాల్యూ ఆఫ్ బిఈ, సో దీన్ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ సిఈ ఎంత ఉందమ్మా, సి నుంచి ఈ వరకు అంటే 2 + 1 + 1 మొత్తం 4 పార్ట్స్ వస్తుంది. అవునా, ఇది కూడా కాదు. నెక్స్ట్ 2/3 ఏవో అంటే 2/3. ఏవో అంటే ఎంతమ్మా, 2 + 1 3 పార్ట్స్. సో 3 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద వాల్యూ, 2 పార్ట్స్. సో కాబట్టి ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, సో ఆప్షన్ నుంచి వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సింపుల్ క్వశ్చన్ ఇది, బేసిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABCD is a parallelogram. AC is the diagonal. O is any point on AC. O is any point on AC. If area of triangle OAD is 21, then find the area of triangle AOB. సో బేసిక్గా ఇలాంటి వాటికి మీకు ఏం తెలియాలి, ప్రాబ్లంకి డయాగ్రామ్ డ్రా చేయడం తెలియాలి. ఓకే, సో చూడండి, ఏబిసిడి అనే పారలోగ్రామ్లో ఏసీ అనేది డయాగ్రామ్. ఓకే, ఓ ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ఏసీ. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఓ ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ఏసీ. ఓకే, ఓ అనేది ఎనీ పాయింట్ ఏసీ కాబట్టి నేను ఓని ఏం చేసుకుంటానంటే ఇట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్, సారీ ఐ విల్ టేక్ దట్ యాజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అనుకోవడంలో తప్పలేదు కదా. ఏదైనా పాయింట్ అన్నాడు కదా, సో దాన్ని నేను మిడ్ పాయింట్గా తీసుకుంటాను. మిడ్ పాయింట్గా తీసుకుంటే వాడు ఏమన్నాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏడి సిన్స్ డెఫినెట్లీ ద డయాగ్నల్ బీడి పాసెస్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది ఏసీ. ఎస్, కాబట్టి డి అనేది నేను జాయిన్ చేస్తే ఖచ్చితంగా ఓ నుంచి పాస్ అవుతూ బీకి అనేది వస్తుంది. ఓఏడి అని ఇచ్చాడు, 21 cm² ఇచ్చాడు. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి. ఇప్పుడు బీడి ఏసీ అనేవి డయాగ్నల్స్ అనేవి ఎలా డివైడ్ చేస్తాయేమో మనకి 4 ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేస్తాయి. ఇది 21 వచ్చిందంటే ఖచ్చితంగా ఇది కూడా ఎంత వస్తుంది మనకి, 21 వస్తుంది. సో దాట్స్ వై సీ ద ఆప్షన్స్ 10.5, 28, 21 and cannot be determined. 21 is the correct answer. క్లియర్? సో మనకి ఏదో పాయింట్ అన్నప్పుడు మనకి ఏదైతే ప్రాపర్టీ తెలుసు ఆ పాయింట్ తీసుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
The longer sides of the parallelogram are 14.3 and the distance between them is 4.4. There is a parallelogram and these are the longer sides. Okay, so what about the longest side of the parallelogram? 14.3 and the distance between them is 4.4. That is perpendicular distance. Next, distance between the shorter sides మధ్యన distance ఎంతంటే perpendicular distance, it is 5.2. then what about the shorter side? ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏ ప్రాపర్టీ అప్లై చేస్తాం, AH1 ఈక్వల్ టు BH2. సో 14.3 తీసుకున్నాం అనుకో, దానికి కరస్పాండింగ్ డిస్టెన్స్ ఎంతమ్మా 4.4. B మనం ఫైండ్ అవుట్ చేయాలి అదర్ సైడ్, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ సైడ్స్ ఈజ్ 5.2 అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ B. సో ఏం చేయొచ్చు, ఆప్షన్స్ అనేవి మనకి 9.9, 13, 12.1 ఇచ్చాడు. సో ఇది నేను బేసిక్ క్యాలిక్యులేషన్ అప్లై చేస్తాను, అలానే డిజిటల్ సమ్ ద్వారా కూడా అప్లై చేస్తాను, రెండు చెప్తాను చూడండి. సో ఫస్ట్ బేసిక్గా మనం ఏం చెప్తాం చూడండి, ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతాయి 4తోని, ఇక్కడ ఒక డెసిమల్ ఇక్కడ ఒక డెసిమల్ తీసేయండి, 4 11s 4 13s, 13 1s 13 1s, 11 into 11 121, కానీ ఇక్కడ పాయింట్ ఉంది కదా, సో B ఈక్వల్ టు హౌ మచ్ 12.1 centimeters. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను డిజిటల్ సమ్ అప్లై చేశాను అనుకోండి, B ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా మనకి 14.3 into 4.4 by 5.2 అంతేనా. సో డినామినేటర్ డిజిటల్ సమ్ ఎంత, అప్లై ద డిజిటల్ సమ్ క్లియర్లీ, ఇట్ ఈస్ 7, 5 + 2 7. డినామినేటర్ డిజిటల్ సమ్ 7 ఉంటే న్యూమరేటర్కి డినామినేటర్కి దేంతో మల్టిప్లై చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి, అవునా. మల్టిప్లై చేసాం అనుకో, 4 4 8, 8ని ఏం చేయొచ్చు మన డిజిటల్ సమ్ -1, 4 3 7 1 8, డిజిటల్ సమ్ ఎంత -1, -1 into 1 1, 1 into 4 4. ఆప్షన్లో 4 డిజిటల్ సమ్ ఎక్కడ ఉందో అదే ఆన్సర్. 9.9 డిజిటల్ సమ్ 0, 3 + 1 4, 1 + 2 + 1 4, కెనాట్ డిటర్మైన్ పక్కన పెట్టేయండి. సో మనం డిటర్మైన్ చేయగలుగుతున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఖచ్చితంగా ఇక్కడ ఒక డెసిమల్, ఇక్కడేమో 2 ఉన్నాయి డెసిమల్స్. సో ఈ డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోతే ఖచ్చితంగా ఒక పాయింట్ డెసిమల్స్ అయితే ఉంటుంది. ఎస్, సో కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేస్తూ థర్డ్ ఆప్షన్ పెట్టవచ్చు. సో ఈ డిజిటల్ సమ్ మెథడ్ ఎప్పుడు అప్లై చేస్తాం మనం, ఆ అప్లికేషన్ అంటే మీరు చేసే క్యాలిక్యులేషన్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తే చేయాలి, లేదంటే మనకి సింప్లిఫై చేసుకోవడం ఈజీ, అంటే సింప్లిఫికేషన్ చేసుకోవడం బెటర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 4th one చూడండి. ABCD is a parallelogram in which AB is 20, AB అంటే ఒక సైడ్, BC other side 34, AC is 42, then find the area of the parallelogram. సో బేసిక్గా మీకు ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, 2 sides డయాగ్నల్ ఇచ్చాడమ్మా. ఓకే, సపోజ్ ఇట్ ఈస్ A, B and it is C and it is a D. AB is 20, BC is 34 and AC is 42. And you have to find out area of the parallelogram and diagonal 2 sides ఇచ్చినాడు. ఏం చెప్పాను, హెరాన్స్ ఫార్ములా అప్లై చేసి ఈ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి 2 times మల్టిప్లై చేయండి అని చెప్పడం జరిగింది, అవునా. సో అలానే చేస్తాం. ఏమొస్తుంది మనకి అక్కడికి, హెరాన్స్ ఫార్ములా ఫస్ట్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయండి, 20 + 42 62 + 34 that is 96. సో సెమీ పెరిమీటర్ ఎంత అవుతుంది 48 into 40 S into S minus A into S minus B into S minus D1. Yes, so 48 minus 20 that is 28, 48 minus 34 that is 14, 48 minus 42 6. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ 6 ఉంది, 48లో 6 into 8 తీసా అనుకోండి, 6 బయటకు వచ్చింది, 6 అయింది. నెక్స్ట్ 14ని 14గా ఉంచండి, 28ని 14 into 2 రాయొచ్చు, 14 బయటకు వచ్చింది 14. నెక్స్ట్ 8 into 2 16 బయటకు వచ్చింది 4. సో దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 6 4 24, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 48 into 14. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్. సో 48 into 14 అంటే యూనిట్ డిజిట్ ఎంతమ్మా 2. 2 ఎక్కడుందమ్మా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎస్, అర్థమవుతుందా. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఈ 48ని కనుక నేను 50 తీసుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ తీసుకోండి, ఏమైపోయింది 50 తీసుకుంటే 14 into 50 తెలుసు అందరికి ఎంత 700.
50 తీసుకుంటేనే 700 వస్తే 48 అయితే ఖచ్చితంగా 700 కన్నా తక్కువ ఉండాలి. 700 కన్నా తక్కువ ఈ రెండింటిలో ఏ ఆప్షన్ ఉంది? ఫస్ట్ ఆప్షన్. అయిపోయింది. అంతేగాని 14 × 45 మల్టిప్లై చేసుకుంటూ కూర్చోకూడదు. చేసుకోవచ్చు, తప్పలేదు, బట్ బెటర్. లేదు అంటే డిజిటల్ సమ్ అప్లై చేయండి. డిజిటల్ సమ్ అప్లై చేసినా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద డిజిటల్ సమ్ ఆఫ్ 8 + 4? 8 + 4 అంటే 12 అంటే 3, 4 + 1 5, 3 5 15, 15 అంటే 6. ఆప్షన్లో డిజిటల్ సమ్ 6 ఎక్కడ ఉంది? 7 + 2 9 తీసేస్తే 6. ఓకే, 7 + 2 9 తీసేస్తే 8. సో 6 ఎక్కడ వచ్చిందమ్మా? ఇక్కడ 8, ఇక్కడ 6 కాబట్టి ఇదే ఆన్సర్. అయిపోయింది. ఇవి మనం చెక్ చేయం. ఇంకా ఎందుకు చెక్ చేయం? యూనిట్ డిజిట్ 2 రాలే కదా. సో 2 వచ్చిందో చెక్ చేసుకుంటాం. సో క్యాలిక్యులేషన్ ఎవరైతే ఫాస్ట్గా ఉంటారో యూ క్యాన్ ఈజీలీ సాల్వ్ ద ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కదా. లెట్స్ సీ ఫిఫ్త్ వన్. If the length of the diagonals of the parallelogram are 10 and 8, then find the area of the parallelogram if the angle between the diagonals is 60. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సైడ్స్ మధ్యన యాంగిల్ కనుక తీటా అయితే ఏబి సైన్ తీటా అని చెప్పాను. కానీ డయాగనల్స్ మధ్యన యాంగిల్ కనుక తీటా అయితే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది parallelogram? Half d1 d2 sin theta. Yes, so you have to apply the same. Here the options. So what is the answer? Of d1 d2. ఇది ఆల్రెడీ డిఏఓ మెయిన్స్ లో కూడా మనం ఇచ్చాడు. sin theta sin 60 ఎంతమ్మా? √3/2. సో 2 1s 2 4s 2 1s 2 2s 10 × 2 × √3, that is 20√3. బేసిక్ ప్రాబ్లం. సో ఫార్ములా అనేది గుర్తుంటే మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ దట్ అయిపోతాయి. లేదంటే కొంచెం టైం పడుతుంది అంతే. ఓకే, నెక్స్ట్. Adjacent sides of the parallelogram are 15 and 24. Suppose there is a parallelogram. Okay, what about the sides? It is 15 and it is 24. Angle between them is 120. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 120 is the angle between the sides. ఇప్పుడు ఇది 120 ఉంటుందా? ఇది 120 ఉంటుందమ్మా? ఇది 120 ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ అక్యూజ్, ఇట్ ఈస్ అక్యూట్. ఇది 120 ఉండేటప్పుడు ఇది ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్, 60 ఉంటుంది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? లెంత్ ఆఫ్ ది షార్టర్ డయాగ్నల్. షార్టర్ డయాగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డయాగ్నల్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద షార్టర్ యాంగిల్. ఇప్పుడు నేను ఇక్కడ 2 డయాగ్నల్స్ తీసుకున్నాను. ఒకటి రెడ్ లైన్, రెడ్తో డ్రా చేస్తున్నాను, ఇంకోటి బ్లూ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది షార్టర్గా ఉంటుందమ్మా? 60 degreesకి ఆపోజిట్గా ఉన్నది షార్టర్గా ఉంటుంది. 120 degreesకి ఆపోజిట్గా ఉన్నది లాంగర్గా ఉంటుంది. ఎస్, ఎందుకు మనం ట్రయాంగిల్స్లో చెప్తాం, ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద షార్టెస్ట్ యాంగిల్ ఈజ్ ద షార్టెస్ట్ సైడ్ అండ్ లాంగెస్ట్ యాంగిల్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్. సో కాబట్టి మనకి ఇది సపోజ్ ఏబిసిడి అనుకుంటే ద షార్టర్ డయాగ్నల్ ఈజ్ బీడీ. బీడీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, సో ద ఆప్షన్స్ చూడండి. 15√3, 16√2, 18, 21 అంట. 18, 21 ఎలిమినేట్ చేసి వచ్చా లేదమ్మా? 18, 21 ఎలిమినేట్ చేయొచ్చా చేయలేమా? ఎందుకు ఎలిమినేట్ చేయొచ్చమ్మా? ఇప్పుడు ఇది 15, ఇది 24, ఈ రెండు కలిపినప్పుడు దీనికన్నా ఎక్కువ ఉండాలి. ఎస్, ఇది 60 degrees. ఓకే, ఎందుకు చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను ట్రయాంగిల్. ఇది ఏ, ఇది బి, ఇది డి. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన బీడీ ఇది ఎక్స్ అనుకుందాం. ఇది 60 degrees and it is 15 and it is 24. So now apply the cos theta, cosine rule. Cosine rule ఏంటమ్మా? cos 60 equal to sum of the squares of the adjacent sides 15 square plus 24 square minus x square by 2 into 15 into 24. సో cos 60 అంటే ఎంతమ్మా? 1/2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం? 15 into 24, 15 4 60, 15 2 30, 360 is equal to 15 square అంటే 225, 24 అంటే ఎంతమ్మా? 496. అంతేనా? ఓకే, ఎందుకని మంచిగా చేసేద్దాం. 48, సారీ, 576, 24 కదా. ఓకే,
24 square is 576 minus x square. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ కావాలి. 225 ప్లస్ 576. మీరు ఇక్కడ ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు, లేదంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచే మీరు ఆప్షన్ ఎలిమినేషన్ చేయలేరు. సో 576 నుంచి 360 తీసేసాను అనుకోండి, ఎంత వస్తుంది? 570 నుంచి 260, అంతేనా? ఇది యాడ్ చేస్తే మనకి 441. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 21. సో 21 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం BCDని ఎలిమినేట్ చేయలేము, సారీ. సో ఆప్షన్ D ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనం ఇది ఎలా అప్లై చేసాం, ఎందుకు అప్లై చేసాం అసలు కొసైన్ రూల్? మనం బేసిక్గా మనకి యాంగిల్ బిట్వీన్ ద సైడ్స్ తెలుసు, 2 సైడ్స్ తెలుసు, థర్డ్ సైడ్ తెలియాలి. సో అలాంటప్పుడు మనం కొసైన్ రూల్ అప్లై చేస్తాము అని నేను ట్రయాంగిల్ స్టార్టింగ్ బేసిక్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఆ విధంగా మనం ఇక్కడ పారలోగ్రామ్స్లో చేసాం. అలా కాకుండా ఇప్పుడు లాంగర్ డయాగ్నల్ అడిగాడు అనుకోండి, అప్పుడు యాంగిల్ బిట్వీన్ ద సైడ్స్ ఏం తీసుకోవాలి? 120 తీసుకోవాలి. ఓకే, దెన్ ఇట్ ఈస్ -1/2 అవుతుంది. ఓకే, క్లియర్? సో నాకు మీరు ఏం చేస్తారంటే కమెంట్ సెక్షన్లోని టెల్ మీ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ డయాగ్నల్. సేమ్ ప్రాబ్లం, లాంగెస్ట్ డయాగ్నల్ లెంత్ ఎంత వస్తుందో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్. If anybody has doubt, you can ask me in the comment section. Next, see, ABCD is a parallelogram. AB is 14, BC is 18, AC is 16. అంటే ఇది ఒక parallelogram అనుకుంటే ABCD, AB 14, BC 18, AC అంటే ఈ డయాగ్రామ్, ఇది 16. And what you have to find out? Length of the other diagonal. Sides ఇచ్చాడు, ఒక diagonal ఇచ్చాడు, ఇంకొక diagonal find out చేయాలి. సపోజ్ ఇది x అనుకోండి. So what is the relation between diagonals and sides in a parallelogram? 2 times of the square of the side, sum of the squares of the sides, 14 square and 18 square is equal to ఏమొస్తుంది మనకి? 16 square plus x square. అంతేనా? 16 square plus x square. Sum of the squares of the diagonals equal to 2 times of the square of the sides. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 స్క్వేర్ తీసేసాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? 7 స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీస్తే 9 స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీస్తే 8 స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీస్తే x/2 హోల్ స్క్వేర్. అంతేనా? నౌ టెల్ మీ x/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49, 81 అంటే 50 ప్లస్ 80 130, 130 ఇంటూ 2 260 మైనస్ 8 స్క్వేర్ అంటే 64 అంటే ఎంత వస్తుందమ్మా? 196. x/2 హోల్ స్క్వేర్ 196 అంటే x/2 ఎంత? 196 అండర్ రూట్, దట్ ఈస్ 14. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 28. దట్స్ ఇట్. వేర్ ఇట్ ఈస్? ఆప్షన్ బి. సో నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియో చెప్పినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ చెప్పాను. ఓకే, సో యూ హ్యావ్ టు అప్లై అండ్ ఆ టైంలో మీకు ఈ ప్రాపర్టీస్ ఐడియా రావాలి, అంతే. ఏ పెద్ద వింతేం కాదు, ఇవి కష్టం కూడా కాదు. ఆ టైంలో మీకు ఈ ప్రాపర్టీ మైండ్లో ఐడియా రాకపోతే చేయడం కష్టం, అంతే, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లెట్స్ సీ. PQRS is a parallelogram and its area is 300. అంటే parallelogram ఏరియా ఎంత అంట? 300 centimeters square. Side PQ is extended to x such that PQ equal to QX. If XS intersects QR at Y, what is the area of triangle SYR? What are the options? 75, 50, 120 and 100. Let's see. First, suppose there is a parallelogram PQRS. Okay, ఏమన్నాడు? PQ ఈక్వల్ టు QX. PQని ఎక్స్టెండ్ చేశాను x వరకు. ఎలా? PQ అండ్ QX ఈక్వల్గా ఉండేటట్టు ఎక్స్టెండ్ చేశాను. నెక్స్ట్ XS జాయిన్ చేస్తే అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందంటమ్మా? XS జాయిన్ చేస్తే ఇట్ ఇంటర్సెక్ట్ ఎట్ Y. You have to find out the area of this triangle RSY or SRY. ఇది ఫైండ్ అవుట్ చేయాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. చాలా సింపుల్గా కాదా? చెప్పండి, సింపుల్ ఆర్ నాట్? వెరీ సింపుల్. లెట్స్ అబ్జర్వ్ ఇట్.
ఇప్పుడు PQRS పారలోగ్రామ్ కాబట్టి ఇది సపోజ్ 1 పార్ట్ అనుకుంటే ఇది ఖచ్చితంగా ఎంత వస్తుందమ్మో 1 పార్ట్ అవుతుంది. ఎందుకు? ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ కాబట్టి. కానీ QX అనేది ఎలా అంటే PQకి ఈక్వల్ అంటే ఇది కూడా 1 పార్ట్. ఎస్ అంటే QX అండ్ SR ఆర్ ఈక్వల్. క్లియర్? నౌ టెల్ మీ దీస్ టూ ట్రయాంగిల్స్ QXY, ట్రయాంగిల్ QXY అండ్ ట్రయాంగిల్ RSY. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలరా కదా చెప్పండి. ఈ యాంగిల్ ఈక్వల్. ఎందుకు? ఆల్టర్నేట్ ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ప్యారలైన్స్ ఈక్వల్ అండ్ దిస్ ఈక్వల్ అండ్ దీస్ ఈక్వల్ బికాస్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. 3 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఖచ్చితంగా సిమిలర్. కానీ సిమిలర్ ట్రయాంగిల్స్లోనే ఒక కరస్పాండింగ్ సైడ్స్ కనుక ప్రపోర్షనల్గా కాకుండా ఈక్వల్గా ఉంటే వాటిని ఏమంటాం మనం? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాం. సో ఖచ్చితంగా ఈ రెండు ఎలాంటివి అని చెప్పొచ్చు? కాంగ్రుయెంట్ అంటే ఈక్వల్ ట్రయాంగిల్స్. అంటే ఈ ఏరియా ఎంత ఉంటుందో ఈ ఏరియా కూడా అంతే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది 1 పార్ట్ ఇది 1 పార్ట్ ఉంది అంటే ఇప్పుడు మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లోని ఖచ్చితంగా సైడ్స్ అన్ని ఎలా ఉంటాయి? కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఈ 2 సైడ్స్ ఈక్వల్ కాకుండా అంటే QX SR అవి మాత్రమే కాదు కరస్పాండింగ్ సైడ్స్, మిగతావి ఏంటమ్మా? XY అండ్ RY, సారీ XY అండ్ SY అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ QY అండ్ RY అంటే ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. QY RY ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఖచ్చితంగా Y నేను చెప్పొచ్చు, నేను మిడ్ పాయింట్గా చెప్పొచ్చు. అవునా కదా? మిడ్ పాయింట్గా చెప్పొచ్చు. ఎస్. నౌ లెట్ us అబ్జర్వ్ ఇఫ్ ఐ జాయిన్ PY. మళ్ళీ చెప్తున్నా, దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు. నేను చెప్పేది కొంచెం డిఫరెంట్. ఇప్పుడు నేను PYని జాయిన్ చేశాను అనుకోండి, మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఒక ప్యారలోగ్రామ్లో ట్రయాంగిల్ ప్యారలోగ్రాము సేమ్ బేస్ మీద ఉంటే ఖచ్చితంగా ట్రయాంగిల్ ఏరియా ఎంత ఉంటుంది? అదర్ దాన్ అంటే హాఫ్ ఆఫ్ ది ప్యారలోగ్రామ్ ఉంటుంది. అంటే సపోజ్ ఇది X అనుకుంటే ప్యారలోగ్రామ్ ఏరియా కనుక Y అనుకుంటే Y/2 ఉంటుంది. అలానే ఈ ఏరియా అనేది ఈ 2 ఏరియాస్ సమ్కి ఈక్వల్గా కూడా ఉంటుందని కూడా చెప్పాను. అవునా? కాబట్టి ఓవరాల్గా మనకి 300 ప్యారలోగ్రామ్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అవుతుందమ్మా? 150. ట్రయాంగిల్ ఏరియానే 150 కాదు, ఇది కూడా మనకి 150నే ఉంటుంది ఓవరాల్గా. కానీ ఇది మిడ్ పాయింట్ కదా, మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఎంత ఉంటుంది? 75. ఇది ఎంత ఉంటుంది? 75 ఉంటుంది. ఎస్, క్లియర్? ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి? SRY అంటే ఏంటమ్మా? ఇది. సో వాట్ ఈస్ ద వాల్యూ? 75 centimeter square. That's it. Clear? So what is the answer? 75 centimeter square. సో మనకి మెన్సురేషన్లో ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు బేసిక్ ప్రాపర్టీస్ ఏమున్నాయో వాటిని అప్లై చేస్తూ వెళ్ళిపోవడం. ఓకేనా? ప్రతి దాంట్లో కూడా మీకు సిమిలారిటీ అనేది టచ్ అవుతుంటుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ 9th one. ABCD is a parallelogram in which AB equal to of BC. So AB equal to of BC and AB పెద్ద BC పెద్దమ్మా. BC is greater than AB. Next AB is produced to E and BA is produced to F. AB అనేదేమో E వరకు ప్రొడ్యూస్ చేశాడు, BA ఏమో F వరకు ప్రొడ్యూస్ చేశాడు. In such a way that AB and BE and AF are equal. Find the angle between the lines ED and FC. ఇక్కడ యాంగిల్స్ అడుగుతున్నాడు. ఓకే, ఏరియాస్ కానీ సైడ్స్ కానీ అడగట్లేదు. లేదా యాంగిల్స్ ఆర్ 108, 90, 120, 75. నేను ట్రయాంగిల్స్లో కూడా చెప్పాను. మీకు ఏం చెప్పాను? ఎప్పుడైనా మీకు స్పెసిఫిక్గా యాంగిల్స్ క్వశ్చన్లో మెన్షన్ చేయకుండా యాంగిల్స్ అడిగాడు అంటే ఖచ్చితంగా మోస్ట్లీ 90 కానీ 180 కానీ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్స్లో 180 లేదు, 90 మాత్రమే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ పెట్టేవచ్చు. ఇప్పుడు మీకు ఇంకా 3 సెకండ్స్లోనే టైం అయిపోతుంది, ఎగ్జామ్ అయిపోతుంది అనేటప్పుడు ఏదో ఒకటి పెట్టాలి, మనకు మార్క్స్ రావాలి అన్నప్పుడే ఇలా పెట్టాలి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అలా ఉంటుంది, అన్నిట్లోనే అలా ఉంటుందని చెప్పు. ఓకేనా? సో లెట్స్ సీ ఎలా చేస్తామో చూడండి. సపోజ్ ఇట్ ఈస్ ఎ parallelogram ABCD. AB is produced to E and BE is produced to BA is produced to EF and FC and DF intersect at ekadam intersect sorry
ఈడి అండ్ ఎఫ్సి ఓకే, ఆ రెండింటి మధ్య యాంగిల్ అడుగుతున్నాడు. ఓకే ఓకే, ఈడి అండ్ ఎఫ్సి అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు. ఓకే, సో అక్కడ మనకి ఈడి అండ్ ఎఫ్సి అంటే ఈ యాంగిల్ అవ్వచ్చు, ఈ యాంగిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అక్కడ ఆడ అక్యూట్ ఇస్తే అక్యూట్ చెప్తారు, అబ్క్యూజ్ ఇస్తే ఆప్షన్లో అబ్క్యూజ్ పెట్టుకుంటారు. ఓకేనా, సో లెట్ సి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా, ఈ మూడు ఈక్వల్ అని చెప్పాడు. ఎస్, ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఏబి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది బీసీ. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పచ్చు, ఏబి బై బీసీ ఈక్వల్ టు 1/2 అని చెప్పచ్చు. అవునా, అంటే ఏబి కనుక 1 పార్ట్ అయితే బీసీ అంతా 2 పార్ట్స్. ఏబి 1 పార్ట్, బీసీ ఈజ్ 2 పార్ట్స్. ఇదంతా ఎంతమ్మా, 2 పార్ట్స్. సో ఇది 2 పార్ట్స్ అయితే ఇది కూడా ఎంత వస్తుంది మనకి, 2 పార్ట్స్. ఎస్, ఓకే. కానీ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఈ మూడు ఈక్వల్ కదా, ఇది 1 పార్ట్ కాబట్టి ఇది 1 పార్టే, ఇది 1 పార్ట్. అవునా, సో ఇప్పుడు నాకు చెప్పండి ఏఈ మొత్తం ఎంత ఉంటుందమ్మా, 1 + 1 2 పార్ట్స్. ఇప్పుడు ఏడిఈ అనే ట్రయాంగిల్లో ఏఈ 2 పార్ట్స్ ఉంది, ఏడి 2 పార్ట్స్ ఉంది. అంటే దీస్ 2 sides are equal, definitely these 2 angles are also equal. If it is alpha, then it is also alpha. Yes, అలానే ఏఎఫ్ ఇక్కడ చూడండి, ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్. సో టోటల్ ఎఫ్బి ఎంత వస్తుందమ్మా, 2 పార్ట్స్. సో వాట్ అబౌట్ బీసీ, 2 పార్ట్స్. కాబట్టి నేను ఎఫ్బిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఎఫ్బి అండ్ సిబి ఆర్ ఈక్వల్. సో ఖచ్చితంగా ఈ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ ఎఫ్ అండ్ యాంగిల్ సి. For suppose it is beta, it is also beta. Clear? Now tell me, if it is alpha, baga observe cheyandi. If it is alpha, since these 2 lines are parallel, AD and BC, if it is alpha, then this is also alpha. Ila manaki 2 lines undi, the transversal aithe these 2 are alternate internal angles. So if it is alpha, it is also alpha. Yes. So now tell me, it is external angle, this is external angle for this triangle. Yes, observe this, ee triangle ki ఇది ఏమవుతుంది, ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది. ఎక్స్టర్నల్ యాంగిల్ of one vertex in triangle is equal to sum of other 2 angles. సో ఆల్ఫా అండ్ బీటా. సో ఇది ఎంత వస్తుంది, ఆల్ఫా అండ్ బీటా. అంటే మీరు ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఐ టేక్ దిస్ పాయింట్ యాజ్ సమ్ జీ అనుకున్నాను అనుకోండి, F, G and E. In this triangle, what are the internal angles? Beta and alpha plus beta. So sum of all the angles, that is alpha plus beta plus alpha plus beta. 2 times of alpha plus beta equal to how much? 180 degrees. And what is the value of alpha plus beta? 90 degrees. So what is the value of angle between these lines? That is alpha plus beta. So that is equal to 90 degrees. Clear? సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బట్ బేసిక్గా అయితే మనకి ఇది 90 అని పెట్టేయచ్చు. బట్ కొన్ని కండిషన్స్ అవి మనకి సాటిస్ఫై అవ్వాలి. మ్యాక్సిమం ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు ఇచ్చేస్తాడు ఎగ్జామ్లో, అది పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ 10th one. In a parallelogram PQRS, length of the side PQ is 18 centimeters and the internal angle Q is 135 degrees. Find the length of QR if the area of parallelogram is 800. Area of parallelogram is 800 centimeters square. So చూడండి ఇప్పుడు, for suppose it is PQRS. PQ ఎంత ఇచ్చాడు, 18. యాంగిల్ Q 135 అన్నాడు, అంటే ఇది ఎంత వస్తుందమ్మా, 45. అవునా, because sum of the adjacent angles is 180. ఫైండ్ ద లెంత్ ఆఫ్ క్యూఆర్. క్యూఆర్ అంటే ఇది, లేదంటే ఇది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సమ్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి, ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ ఇచ్చాడు, 800 ఇచ్చాడు. సో వెన్ ఐ నో ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద పారలోగ్రామ్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్? ఫార్ములా ఏంటమ్మా, ప్రొడక్ట్ ఆఫ్ ద సైడ్స్ ఇంటూ సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ద సైడ్స్, సైన్ 45. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 800. సైన్ 45 అంటే 1/√2 అంతేనా. సో చూడండి, 8తో 2 9s, 2 400s. సో 400√2/9, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటవుతుంది, క్యూఆర్ ఆర్ పిఎస్. సో ఇక్కడ మీకు చూడండి ఆప్షన్స్ ఏమో డెసిమల్స్లో ఇచ్చాడు. సో 400 √2 అంటే ఎంతమ్మా, 1.414.
ఇక్కడ 4 1 తీసుకోండి 2 వరకు 4తో మల్టిప్లై చేస్తుంది వస్తుంది 4 ఒకటి 4 16 4 ఒకటి 4 5 బై 9 సింప్లిఫికేషన్ దట్స్ ఇట్ 9 6 54 60 24 అంటే 9 3 27 నియర్లీ 60.3 దట్స్ ఇట్ 60 పాయింట్లు ఉండాలి సో వెరీ ఇట్ ఈస్ ఆప్షన్ దట్స్ ఇట్ అదే సో మనకి 60.3 అవ్వచ్చు 60.8 అవ్వచ్చు దానికి దగ్గరలో ఏదైతే వాల్యూ ఉందో అదే పెట్టేస్తాం ఓకేనా దట్స్ ఇట్ ఓకే నెక్స్ట్ ABCD is a parallelogram ఇది ఒక parallelogram అంటే ABCD P is the midpoint of CD అంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు నెక్స్ట్ a line CQ is drawn parallel to AP అంటే ఈ రెండు parallel which after extended DA ని extend చేస్తే Q దగ్గర intersect అయింది CQ cuts AB at R CQ అనేది AB దగ్గర R అనే పాయింట్ దగ్గర intersect అయింది then what is the value of CQ ఎంత అని అడుగుతున్నా that's it what are the options 5/2 CR 2 CR and 3/2 CR and cannot be determined that's it సో దీన్ని మనం ఏం లేదు పార్ట్స్ కింద తీసుకుందాం చాలా ఈజీ అయిపోతుంది చూడండి సో మనకు అక్కడ ఏమేమి ఇచ్చాడమ్మా సో ఈ ప్రాబ్లంలో వాడు ఏమి ఇచ్చాడు మనకి P is midpoint సో అంటే DP and CP are equal and AP is parallel to CQ ఓకే సో బేసిక్గా మనకి ఒక ట్రయాంగిల్లో ఎప్పుడైనా ABC అనే ట్రయాంగిల్ తీసుకుంటే సపోజ్ డిఈలో ఈ అనేది మిడ్ పాయింట్ అనుకుందాం ఈ రెండు ప్యారలల్ అనుకుందాం అప్పుడు నేను ఏం చెప్పాను ట్రయాంగిల్స్లో ఖచ్చితంగా డి కూడా మిడ్ పాయింట్ అవుతుంది ఎస్ కాబట్టి ఇప్పుడు ఈ QDC అనే ట్రయాంగిల్లో ఇది P మిడ్ పాయింట్ కాబట్టి అండ్ ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఖచ్చితంగా ఏ కూడా ఏమవుతుంది మనకి మిడ్ పాయింట్ అవుతుంది ఎస్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి నెక్స్ట్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ ట్రయాంగిల్ తీసుకోండి ఏం ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఎస్ DQC తీసుకున్నారు అనుకోండి DQC D అండ్ ఇట్ ఈస్ Q అండ్ ఇట్ ఈస్ C ఏ అనేది మిడ్ పాయింట్ అని చెప్పాను కదా AB నార్మల్గా ప్యారలోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ప్యారల్గా ఉంటాయి సో ఏ మిడ్ పాయింట్ ఈ రెండు ప్యారల్ కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ ఏంటి R అనేది కూడా ఖచ్చితంగా ఈ రెండింటికి మిడ్ పాయింట్ అవుతుంది అంటే ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి బేసిక్గా మనకి ప్యారలల్ అండ్ మిడ్ పాయింట్ అయినప్పుడు 1:2 రేషియోలో ఉంటాయి అవునా అంటే ఇది 1 పార్ట్ ఉంటే ఇది 2 పార్ట్స్ ఉంటుంది ఎస్ కానీ మనకి రెండు ఇది R మిడ్ పాయింట్ కదా సో ఇది టోటల్ 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ ఇది 1 పార్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి CQని ఇన్ టర్మ్స్ ఆఫ్ CRలో చెప్పాలి CQ 2 పార్ట్స్ CR 1 పార్ట్ కాబట్టి CQని ఏం చెప్పచ్చు మనం 2CRగా చెప్పుకోవచ్చు సో దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ CQ ఈక్వల్ టు ఎంతమ్మా వేర్ ఈజ్ ఆప్షన్స్ చూస్తే మీకు ఈజీగా సారీ CQ equal to where is the question yes 2CR is the correct option okay next 12th one చూడండి ABCD is a parallelogram angle DAB is 60 degrees longer diagonal is 31 basic గా మనకి ఎప్పుడైనా the side which is opposite to the greatest angle is greatest and shortest angle is shortest అవునా ఇక్కడ సపోజ్ మనకి ఇది ABCD అనుకున్నాం అనుకోండి యాంగిల్ DAB ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు లాంగర్ డయాగ్నల్ ఈ 60 అది 120 అవుతుందా ఈ 120కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ లాంగర్ డయాగ్నల్ ఎంత 31 అన్నమాట ఓకే ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఎంత ఇచ్చాడు 132√3 ఇచ్చాడు పెరిమీటర్ ఆఫ్ ద పారలోగ్రామ్ పెరిమీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఏ అనుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్ ఇది బి అనుకున్నాం అనుకోండి ఇది బి అవుతుంది ఇది ఏ అవుతుంది సో వాట్ ఈస్ ద పెరిమీటర్ 2 times ఆఫ్ A + B అవునా సో ఫైనల్గా మీరు ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనకి ఆప్షన్స్ చూడండి ఎలా ఉన్నాయి అన్ని నేచురల్ నెంబర్స్ ఉంటాయి బేసిక్గా మనకి ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఫార్ములా ఏంటి AB sin θ అంతేనా సో కాబట్టి నేను ఏం చెప్పచ్చు ఇక్కడ AB sin 60 అంటే ఎంతమ్మా √3/2 ఇట్ ఈస్ ఈక్వల్ టు 132√3 రెండు క్యాన్సిల్ చేయండి AB ఎంత వచ్చింది 264 అంతేనా నెక్స్ట్ ఇంకేం చెప్పచ్చు నేను
ఇక్కడ 120, ఇది ఏ, ఇది బి, ఇది 31. కొసైన్ రూల్ అప్లై చేశాను అనుకోండి, cos 120 ఇట్ ఈస్ ఈక్వల్ టు -1/2 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -31 స్క్వేర్ బై 2ab. అంతేనమ్మా? సో 2 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్? ఏబి అంటే 264. సో 264 అంటే మైనస్ అవుతుంది, ఎస్ -1 ఉంది కాబట్టి -264 ప్లస్ 31 స్క్వేర్ అంటే 961. ఎంత వస్తుందమ్మా? 264 అంటే 11లో 4 తీస్తే 7, 9, 8లో 2 తీస్తే 6, 697. సో ఫైనల్గా ఏం చెప్పొచ్చు నేను? ఏబి ఏమో 264, వెయిట్, సారీ, ఏబి ఏమో 264. ఓకే, అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a square plus b square? 697. Yes, you have to find out 2 into a plus b, that is perimeter. ఏముందమ్మా, దీన్ని మనం ఏం రాయొచ్చు? a plus b హోల్ స్క్వేర్ -2ab రాశాను అనుకోండి, దీని నుంచి నేను a plus b ఫైండ్ అవుట్ చేయగలనా లేదా? ఈజీగా చేయొచ్చు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a plus b హోల్ స్క్వేర్? 697 ప్లస్ 2ab, 2 into 264 అంటే 528 ప్లస్ 697 అంటే 1225. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ b? 35. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పెరిమీటర్? 2 times of a ప్లస్ b, దట్ ఈస్ 70. సో 70 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 70 ఎక్కడ ఉందమ్మా? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. అదేనా, ఈ విధంగానే మనం చేసుకోవాలి. నాకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కమెంట్ సెక్షన్లో ఇక్కడ మనం a ప్లస్ బి డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేశాం కదా, నాకు ఇండివిజువల్గా ఏ ఎంత వస్తుంది, బి ఎంత వస్తుంది, వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పండి. ఓకేనా? అది ఎలా చేస్తారనేది మీ ఇష్టం, మీరు చేసిన. నెక్స్ట్, షార్టర్ డయాగ్నల్ ఆఫ్ ద పారలోగ్రామ్ ఇస్ 10 అండ్ యాంగిల్ ఈజ్ 45. π/4 అంటే 45 degrees. ఓకే, సో షార్టర్ డయాగ్నల్ ఇచ్చాడంటే 45 degreesకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ అనమాట, సారీ సైడ్ అనమాట 10. హైట్ ఎంత ఇచ్చాడు? 8. హైట్ ఆఫ్ ద పారలోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్. ఇక్కడ హైట్ మనకి పారలోగ్రామ్లో 2 heights ఉంటాయని చెప్పాను. బేసిక్గా వాడు హైట్ అని చెప్పినప్పుడు మీరు ఏదైతే సైడ్ బేస్ తీసుకుంటారో దానికి కరస్పాండింగ్ హైట్ ఇచ్చాడు అని అర్థం. ఓకే, ఇది ఎంత ఇచ్చాడు? 8. ఇది 8 అంటే ఇక్కడ నేను పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది కూడా 8. ఇప్పుడు చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 45. నార్మల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 45 ఉందంటే 1/2 parts, అంతేనా? ఇది 8 కాబట్టి ఇది కూడా 8 అవుతుంది. ఎస్, నెక్స్ట్ నేనేం చెప్పచ్చు? ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతుంది, ఇది 8, ఇది 10, ఇది 8, ఇది 10 కాబట్టి ఇది ఖచ్చితంగా 6 అవుతుంది. సో వాట్ ఈస్ ద టోటల్ సైడ్ ఆఫ్ దిస్ పారలోగ్రామ్? 8 + 6 14, బేస్ 14, హైట్ 8, ఈ రెండు మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది మనకి? 112 centimeters square. So whatever the options, second option is the correct answer. Okay, next. Okay, so these are the some of the problems and చాలా మంది డౌట్ వస్తుంది, these problems are sufficient to crack SSC exam. సార్ ఎందుకు సార్ మీరు ప్రతిసారి SSCGL అంటున్నారు అంటే, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి SSCGLలో అడ్వాన్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి కొంచెం టఫ్గా ఉంటాయి. వాటిని కనుక మీరు చేయగలుగుతున్నారంటే అన్ని ఎగ్జామ్స్కి క్రాక్ చేయొచ్చు. ఓకే, బట్ ఐ విల్ సే ఫర్ దిస్, ఈ వీడియో తర్వాత అయితే మనకి ఖచ్చితంగా నేను ఏం చెప్తానంటే నో అని చెప్తాను, ఎందుకంటే మీరు ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి కవర్ చేయాలి. ఓకే, మరి మనం ఎప్పుడు కవర్ చేస్తాం? నెక్స్ట్ సెషన్లో ఖచ్చితంగా మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ నేను స్ట్రాటజీలో ఏం చెప్పాను, బ్రేక్ ఉంటుంది ఒకరోజు, ఆ నెక్స్ట్ రోజు అనేది లైవ్ సెషన్ ఉంటుంది. ఓకే, లైవ్ సెషన్ అనేది మీరు అందరికీ యాక్సెస్ ఉంటుంది, బట్ ఎవరైతే లైవ్ యాక్సెస్ చేస్తారో ఆ వాళ్ళకి మాత్రం ఆ వీడియో అనేది చూడడం జరుగుతుంది, మిగతా వాళ్ళకి అది అవైలబిలిటీగా ఉండదు. సో అది ఏంటి అనేది నేను ఆల్రెడీ స్ట్రాటజీలో చెప్పాను, యూ హ్యావ్ టు వాచ్ దట్ వీడియో. ఓకే, హోల్డ్ ఆన్ ఫర్ 1 minute, ఐ వాంట్ టు టెల్ యూ 2 things ఫర్ యూ. సో దోస్ ఆర్, ఫస్ట్ థింగ్, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ పీడిఎఫ్స్ అనేవి ఆల్రెడీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, జామెట్రీ ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఏపీపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కంపైలేషన్ అనే టాపిక్ వైజ్ కంపైలేషన్ చేయడం జరిగింది. సో అది కూడా మీకు అవైలబిలిటీగా ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఐఆర్స్ క్లౌడ్, కరెంట్ అఫైర్స్ అనేది ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ చాలా బాగుంటుంది. వీళ్ళు మీకు డైలీ, మంత్లీ,
వీక్లీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ జాన్ 2020 టు డిసెంబర్ 2020 వరకు ప్రొవైడ్ చేస్తారు. సో జస్ట్ 300 రూపీస్. అదే మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ రిఫరల్ కోడ్ వాడితే ఇంకొక 10% తగ్గిస్తారంటే 30 రూపీస్ తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది. ఓకే, సో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. యూ క్యాన్ పర్చేజ్ ఆర్ యూ క్యాన్ టేక్ దెమ్ by clicking the links on the description. Okay, so with this I'll conclude this session, and in the next session I'll tell you the remaining models. Thank you very much. Have a good day. All the very best and Jai Hind.